హాయ్ ఫ్రెండ్స్, ప్రిపరేషన్లో భాగంగా త్వరలో మనకన్నీ మంచి శుభవార్తలు వస్తున్నాయి. ఈ అక్టోబర్ నెలలో ఇంకా ఏపీపీఎస్ చైర్మన్ దాదాపు నియామకం జరిగినట్లే అనే అఫీషియల్గా వాళ్ళు చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. అలాగే ఎగ్జామ్ డేట్స్ కూడా మన మిత్రులు జాబ్ చేసే వాళ్ళు కూడా డిసెంబర్లో ఉంటుంది సార్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అఫీషియల్గా అయితే ఎవరు చెప్పడం లేదు. సో మనము డిసెంబర్లో ఉంటుందని గట్టిగా ప్రిపేర్ అవుదాము. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ వస్తేనే రివిజన్ అనేది బాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయ్యేది ఒక ఎత్తు, గతంలో ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు. అంటే అప్పుడు లోపాలు ఉన్నా సరిదిద్దుకునే టైం ఉంటుంది. ఇంక ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క రోజు మనకు కౌంటౌన్ స్టార్ట్ అయినట్లే ఫీల్ అయ్యి మనం చదివితే కినా సక్సెస్ అనేది ముందుకు పోవచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ వచ్చి మేధావులకే పోటీ. గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు అంటే ఈ చిన్న స్థాయి వాళ్ళతో పోటీ పడేది కాదు. గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చి మేధావులతోనే మనం పోటీ పడుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ రావాలంటే ప్రాక్టీస్ ప్లస్ ఇంటెలిజెన్స్ ప్లస్ హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఇంకా ఇప్పటి నుంచే మనం తప్పులు చేయకుండా గట్టిగా ప్రిపేర్ అయితే కన్నా ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ ఉంది. సాధారణంగా మనం ఆలోచన ఎలా ఉంటుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ కష్టము, వాటి మీద ఫోకస్ ఎక్కువ పెడదాము అనే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకోకుండా మనకు 4 సబ్జెక్టులకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ఈ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ కష్టమైతే అందరికీ కష్టము, ఈజీ అయితే అందరికీ ఈజీగానే ఉంటాయి. సో 4 సబ్జెక్టులను సమప్రాధాన్యత చదివితేనే మనము ముందంజలో ఉంటాం. లేకుంటే ఈ ఎకానమీ ఎక్కువ చదివి మన చదివినట్టు రాక ఒకవేళ ఇబ్బంది పడేదానికన్నా ఈ పాలిటీ మీద, ఏపీ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఒక 90% 80% ప్రిపేర్ అయితే కన్నా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి, మీకు కూడా ఆలోచించండి. మీకేం సలహాలు సూచనలు ఉంటే కన్నా కింద కామెంట్ చేయండి. మీ సింహ ప్రవీణ్ కుమార్. థ్యాంక్ యూ.